అలాంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఇటువంటివి తీసుకెళ్లేవారు ఎక్కువగా వాళ్ళ నియోజకవర్గాలకి. సో అట్లా పులివెందులు మీరు టార్గెట్ చేసి ఉండొచ్చు కదా. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఓట్ల వరకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు, ఒకవేళ ఆ పార్టీ వాళ్ళైనా గానీ, ఆ పార్టీ వైసీపీ పార్టీనా ఇంకో పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు మనకు ఆశీర్వదించినాక బాధల్లో ఉన్న ఎవరైనా కానీ మనం దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సంబంధంగా రావాల్సిన లబ్ధిని ప్రజల దగ్గరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానండి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ. ఇప్పుడు మీరు శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారండి ఈ ఆరేషన్ స్కిల్స్ గానీ లేకపోతే ఈ సబ్జెక్ట్ గానీ? లేదండి, జస్ట్ హ్యూమానిటీ గ్రౌండ్స్ అండి. ఇప్పుడు చెప్పింది బాగుంది కాబట్టి అన్నాను నేను ఆ విషయం. సో ఈ రోజు నాకు సిద్ధవటం నుంచి ఫోన్ చేశారు, క్యాన్సర్ మేడం, క్యాన్సర్ నాకు డయాగ్నోస్ అయింది, నేను ఏమి చేయాలని. నిన్న రాత్రే ఒక ముస్లిం మహిళ ఫోన్ చేసింది. అంటే ఇప్పుడు గూగుల్లో మన నెంబర్ ఉంటది, ఎక్కడి నుంచైనా ఎవరైనా ఫోన్ చేస్తారు. చేసినప్పుడు నేను చెప్పాను, ఎల్ఓసి ఇస్తానమ్మా, మీరు ఇమీడియట్ గా పోండి, హాస్పిటల్ పోయండి, ఒక తీసుకురండి పేపరు, ఎస్టిమేషన్ పేపరు ఇస్తానని చెప్పి నైట్ 8:30కి చెప్పేసి వచ్చానండి. ఈ పనులు చేయడానికి ప్రజలు మనకు ఓటేశారు, ఈ పనులు చేయడానికి మనం రాజకీయాల్లో దిగడం జరిగింది. ఇవన్నీ వదిలేసేసి జస్ట్ ప్రజలని ఒక ఏమంటారు అనిశ్చిత భావానికి గురి చేస్తూ, అందులో కొంతమంది హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్రైమ్ చేయాలని ఉంటది, అవినీతి చేయాలని ఉంటది. అట్లాంటి వాళ్ళని కొంతమందిని వైసీపీ పార్టీలో కూడా మొత్తం ఇది హర్షించారండి. వైకాపా పార్టీలో కొంతమంది ఏమంటారు పర్వర్టెడ్ పీపుల్ మాత్రమే దీన్ని హర్షిస్తారు, అందరూ హర్షించరు. డెఫినెట్ గా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తున్నారు. నేను బూత్ లో ఏజెంట్ గా కూర్చున్నానమ్మా, కానీ నాకు 4 లక్షలు ఖర్చు అయింది, నాకు ఏదో ఒక సాయం అందుతుంది అని అడిగినప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో చూసుకుందాం ఎవరు వైకాపా వాళ్ళు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు. ఈ దినము ప్రభుత్వ పరంగా మనం చేయాల్సిన పని మనం చెయ్యాలా, కలిసిన వాళ్లే రాజకీయాల్లో రేపు పోటీ చేయాలా, రాజకీయాల్లో వాళ్ళు గెలుపోవటములు చూసుకోవాలి. అలాంటి లేని వాళ్ళని ప్రజలు తిరస్కరించాలా. ఇదంతా ప్రజలు గమనించాలి. ఇప్పుడు మేమెన్ని చెప్పినా ఎవరిని చెప్పినా ఇదంతా కాదండి, ఈ విధానము తప్పు. రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇలాంటి వాళ్ళు అవరోధము కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము సపోర్ట్ చెయ్యకూడదు. సో చంద్రబాబు నాయుడు గారి పాలసీకి తగ్గట్టుగానే మీరు కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే ఎలక్షన్లు అప్పుడే రాజకీయం, మిగతా అంతా కూడా మిగతా రోజులన్నీ ప్రజలు అభివృద్ధి ఇవే కదా. డెఫినెట్ గా ప్రజలు హర్షించారండి. ఇంకా నేను గమనిస్తున్నాను, నేను నాకు ఎంత ఉందండి, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ప్రజల్లో తిరుగుతా ఉన్నాను, నేను ప్రజల్ని గమనిస్తున్నాను. వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులు కొంతమందిని చూసుకొని మిగతా ప్రజల్ని బేరీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 19లో ఈయన ఏదో చేస్తాడు అని ఒక నమ్మకంతో, ఒక మార్పు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఒక మోసానికి గురయ్యి ఈయనకు ఓటేసిన మాట వాస్తవమే. ఈ రోజు ప్రజలకు సంపూర్ణంగా తెలుసు ఈ రోజు ఏం సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మీరు ఈరోజు స్త్రీ శక్తి చూస్తా ఉన్నారు. అసలు మహిళలకి ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి ఎంత బాగా ఉపయోగపడతా ఉందంటే, మా కడప నుంచే చుట్టుపక్కల ప్రాంతాలకు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు 10,000 8,000 జీతం తెచ్చుకునే వాళ్ళకి దాదాపు 2-3 వేలు మిగులుతా ఉంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద పబ్లిక్. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణాలు ఎంత అండి, వాళ్ళ జీవితం లక్ష్యాలు ఎంత అండి. ఇప్పుడు ఇలాంటివేమో మీరు చెప్తున్నారు, మీరంటే మీరు కానీ లేకపోతే మీ పార్టీ నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరంతా ఇవి చెప్తున్నారు. కానీ ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్